ఇంకెంతకు మించి ఏం లేదా? మరి ఈ మొక్క ముందే చెబితే అట్నే చేద్దాం కన్నయ్య. ఎంత సింపుల్గా ఉంది కదా. సింపుల్. దేవుణ్ణి ప్రేమించు, సాటి మనిషిని ప్రేమించు, అయిపోయింది. నిజంగా ప్రతి మనిషి ఈ రెండు పర్ఫెక్ట్గా చేస్తే భూమి మీద పాపానికి తావు ఉండదు. ఆయన మహామేధావి. ఎవరు? పైన కూర్చున్నాడు మామూలోడు కాదు, మహామేధావి. అన్నీ తీసుకొచ్చి ఈ 2 ఆజ్ఞల్లోనే జొప్పించి, పెద్ద లోడేం లేదు నాన్న, 2 నాన్న, సింపుల్. దేవుణ్ణి ప్రేమించు, పక్కవాడిని ప్రేమించు, అంతే, ఇంకేమొద్దు. ఇంకేమన్నా చెబితే అప్పుడు అడుగు నిన్ను, అంతే అన్నాడు. వినటానికి ఈ 2 చాలా తేలిగ్గా ఉన్నాయి, కానీ సకల పాపములను మనం అధిగమించడానికి ఈ 2ని మనం పక్కా ఫాలో అయితే ఏ పాపం కూడా మన నుండి జరిగే అవకాశం లేదు. ఎలాగో చెబుతా 2 ముక్కలు. ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగుడిని అంతే ప్రేమించయ్యా, అంతే, సింపుల్ అన్నాడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, ఎదుటోడు నీకు ఏమి చేయకూడదు అనుకుంటావో, ఏది చేయాలనుకుంటావో, అవతలోడి విషయంలో నువ్వు కూడా అంతే ఉండు అన్నాడు. ఉదాహరణకి, మన భార్యని పక్కోడు చూశాడు అనుకో, అవతలుండి, వాడినేం అనలేక ఈ అమ్మాయిని దొరుకుతుంటాం మనం. అవునా కాదా చెప్పండి? వాడు మరీ అతి చేశాడు అనుకో, ఏ అంటావా అనవా? వాడు, ఏంటి బ్రదరు ఉండో, ఆమె ఎవరో చాలా చక్కగా ఉంది అని అనుకో, రే నా భార్యరా, ఏంది ఆ చూపులేంది? అవునా, సారీ బ్రో, సారీ బ్రో. మనం తట్టుకోలేం. జస్ట్ భార్యని అవతలోడు కొంచెం మోహంగా చూస్తేనే మనకు జీర్ణంగా. అవతలోడు నీ భార్యను మోహపు చూపు చూస్తేనే తట్టుకోలేవు. అలాంటిది అవతలి వాడి భార్యతో ఏకంగా నువ్వు వ్యభిచారం చేస్తున్నావంటే, అదే కండిషన్లో నీ పరిస్థితి ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీ భార్య మరొకటితో పాపం చేస్తుంటే నువ్వు సంతోషించగలవా? ప్రశాంతంగా ఉండగలవా? తాడో ఎండో సల్ఫానో నోవాక్రానో ఎత్తుక్కుంటావా? ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు పొరుగువాడి భార్యను ఆశిస్తున్నావు. నీ భార్యను మరొకడు ఆశించి నువ్వు పొరుగువాని భార్యతో తప్పు చేసినట్టు నీ భార్యతో ఒకడు తప్పు చేశాడు అనుకో, నీకు తెలిసిందనుకో, నువ్వేం చేస్తావు చెప్పు? శోభమా అంట పొద్దున్నే వచ్చి ఈ దరిద్రం ఏందని అనమాకు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మందంతా ఓపెన్ సర్జరీ, అంతే. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నేను ఎలా రియాక్ట్ అవుతాను? మనల్ని మనం ఊహించుకుందాం. జీర్ణం అయిద్దా? బతకబుద్ధి అయిద్దా? స్త్రీ అన్నా కొంచెం ఓర్పు ఎక్కువ. స్త్రీ అన్నా కొంచెం ఓర్పు ఎక్కువ. పురుషుల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా? ఇదే. పురుషుల్లో చాలామంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. తట్టుకోలేడు. నా భార్య కలలో కూడా నేనే రావాలి. ఏ సినిమా హీరో రాకూడదు, ఏ పక్కింటోడు రాకూడదు, ఎవడు రాకూడదు. నిద్రలో ఆమె నిద్రపోయేటప్పుడు కలలో కూడా నేనే హీరో, నేనే రావాలి. పరాయి వాడిని ఘనపరిస్తే ఒప్పుకోడు. తన భార్య తననే ఘనపరచాలి. పక్కవాడి అందాన్ని పొగిడితే తట్టుకోలేడు. కొంతమంది ఆడవాళ్ళకి అది తెలియచావదులేండి, వాగుతూ ఉంటారు. భర్త ముందు మాట్లాడుతున్నానే, నేను ఘనపరచవలసిన వాని ముందు ఇంకొకరిని ఘనపరుస్తున్నానే, ఇది బుద్ధిహీనమైన పనే అనే సిగ్గు కొంతమంది లేడీస్కి తెలియదు. మిమ్మల్ని అంటలా, అట్టంటోళ్ళని అంటున్నాను నేను. తెలియదు కొంతమందికి.
ఆయన చాలా చక్కగా ఉంటాడు కదా, అసలు ఆయన ముక్కు భలే బాగుంటుంది కదా. ఎవరితో? భర్తతో. ఆయన మూతి భలే బాగుంటుంది కదా. ఆయన చాలా పొడుగ్గా ఉన్నాడు కదా. ఆయన చాలా అసలు షేపు పైనుంచి కింద దాకా సూపర్ ఉంటాడు కదా. ఓపెన్ అయ్యే అవకాశం ఉన్న భర్త అనుకో, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. నీకు లోకులందరూ బాగుంటారే, నీకు లోకులందరూ బాగుంటారు, నేను నీకు దరిద్రంగా కనపడేది అంటాడు. అయ్యో కాదండి అని మళ్ళీ ఇప్పుడు దానికి పేస్ట్ పూసుకోవటానికి 24 ఎత్తుక్కోవాలి. అవునా? అదే కొంచెం ఇంట్లో ఆమె గవర్నమెంటే అనుకో, ఏమో అవతలని పొగుడుతూ ఉంటే అవునవును నిజమే కాదు బాగానే ఉంటాడులే అంటాడు, లోపలేమో చండాలంగా తిట్టుకుంటుంటాడు. తెలివి తక్కువ భార్యలు పరపురుషుల్ని పొగుడుతారు, కానీ ఎక్కువ శాతం జ్ఞానవంతురాండ్రైన స్త్రీలు పక్కవాడిని గనపరచరు. తన భర్త ముందు వివేకంగా ప్రవర్తిస్తారు. బుద్ధి కలిగిన స్త్రీ అవతలవాడు ఎంత సుందరంగానన్నా ఉండని, నా భర్తకు మించిన అందగాడు లేడు అని ఫిక్స్ అయిపోతుంది. అది స్త్రీలలోనున్న ఒకడు పురుషుడు గడ్డి తింటుంటే ఓర్చుకునే స్వభావం ఉంటుందేమో కానీ మగవాడు తట్టుకోలేడు. ఖచ్చితంగా ఎండో సల్ఫానో వాకరన్న దేవులాడుకుంటాడు, పొలంలో పోతాడు, కనపడ్డాడు వాడు నమ్మకస్తుని తీసుకుంటాడు, తాగనన్నా తాగుతాడు, లేకపోతే వాడికి చెప్పుకొని ఏడవనన్నా ఏడుతాడు. ఆ మందు షాప్ కన్నా పోతాడు, లేదా ఇంకో మందు షాప్ కన్నా పోతాడు. ఒక మంది ఏమో వెంటనే సాగు కొట్టిద్ది, ఒక మంది ఏమో క్రమక్రమంగా చంపిద్ది. ఎండో సల్ఫాన్ నోవాక్రాను పురుగు మందు కూడా లివర్ మీదే పనిచేసిద్ది, ఈ మందు కూడా లివర్ మీదే పనిచేసిద్ది, కానీ కొంచెం నిదానంగా. ఆ మందు చేదే, ఈ మందు కూడా చేదే. ప్రియులారా, పొరుగువాడు మన భార్యను మోహపు చూపు చూస్తేనే తట్టుకోలేము, మరి మనం ఎందుకు చూడాలి పక్కోడి భార్యను మోహపు చూపు? పొరుగువాని భార్యను పరికించి చూడటానికి ఉబలాట పడే మన మనస్సు మన భార్యను ఎవడన్నా పరికిస్తే తట్టుకోలేదు కదా. నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు అంటే, ఒరు బాబు, నీ భార్య విషయంలో ఇతరులు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో నీ పొరుగువాని భార్య విషయంలో నువ్వు అలానే ఉండరా, ప్రేమించురా. ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళకి అంతే చేయరా, అంతే సింపుల్ అన్నాడు. ఇప్పుడు పక్కవాడి భార్యను ఆశించేవాడికి నేను వాడిని ప్రేమిస్తే వాని భార్యను నేను ఎలా ఆశిస్తాను? నా భార్యని ఇంకొకటి ఆశిస్తే నేను ఎంత గాయపడతాను? వాడి భార్య నేను ఆశిస్తే వాడు కూడా అంతే కదా బాధపడతాడు, అంతే కదా గాయపడతాడు. ఛీ, వాడిని నేను ప్రేమిస్తున్నాను, నా సహోదరుడు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు అని ఒకడు అనుకుంటే వ్యభిచారాలు ఆగిపోతాయి. అవునా కాదా? ఎంతమందికి అర్థమైంది? ఆగిపోతాయి. పక్కోడిని ప్రేమించు నాన్న, ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, పక్కోడిని ప్రేమించు అంటే ఆగిపోతాయి. లంచం, నా దగ్గర ఎవడైనా లంచం తీసుకుంటే నా గుండె ఎంత బాధపడిద్ది. ఒక ప్రభుత్వాధికారి న్యాయంగా తను గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాడు, నేను ఇచ్చే పన్నుల రూపంలో, శిస్తు రూపంలో, నేను ఇతరత్ర ట్యాక్స్ రూపంలో నేను చెల్లించేవంతా కూడా గవర్నమెంట్ నిధికి వెళ్ళిపోతుంది. ఆ నిధి నా కష్టమే. అందులో నుంచి జీతం తీసుకుంటున్నాడు, అతడు తీసుకునే జీతం కూడా నా కష్టమే. నీకు తెలుసా, ప్రభుత్వాధికారులు అందరూ కూడా కామన్ మ్యాన్కి ఆన్సర్ చెప్పాలి. చాలామంది తెలీదు. ఎంత గొప్ప ప్రభుత్వ ఎస్పీ స్థాయి అధికారి అయినా సరే ఒక సామాన్యుడు అడిగితే జవాబు చెప్పాలి. నన్ను అడుగుతున్నావేంట్రా అంటానికి కూడా లేదు, తృణీకారంగా మాట్లాడడానికి లేదు, ఇర్రెస్పెక్ట్గా వ్యవహరించడానికి లేదు ప్రభుత్వాధికారులకి. మనం వాళ్ళ ఏడలో ఇర్రెస్పెక్ట్గా ఉండకూడదు,
వాళ్ళు కూడా మనల్ని గౌరవించే మాట్లాడాలి. అది రూల్. ఒక గవర్నమెంట్ అధికారి ఒకడి దగ్గర లంచం తీసుకునేవాడు లంచం తీసుకునేటప్పుడు ఈ ఆలోచన చేస్తే, నేను ఎదుటోడికి లంచం ఇవ్వాల్సి వస్తే నా మనసు ఎంత బాధపడింది. న్యాయంగా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, జీతం ఇస్తుంది, ఆ జీతం తీసుకొని కూడా నాకు చేసి పెట్టాల్సిన పని విషయంలో, న్యాయంగా నాకు చేసి పెట్టాల్సినటువంటి పని విషయంలో నాకు చేయకుండా నా నుంచి మళ్ళీ ప్రతిఫలం, ఒక ప్రైవేట్ ఆఫీసర్ లాగా ప్రతిఫలాన్ని ఆశిస్తే ఇది ఎంతవరకు న్యాయం అని అవతల వాడు అనుకునే అవకాశం ఉంది కదా. ఒకడు నా దగ్గర లంచం ఆశిస్తే నేను ఎలా ఫీల్ అవుతానో, ఒకటి దగ్గర నేను లంచం ఆశించినప్పుడు వాడు అంతే ఫీల్ అవుతాడు కదా. వద్దు. నేను నా సహోదరుణ్ణి ప్రేమిస్తున్నాను. ఇంకొకటికి లంచం ఇచ్చేటప్పుడు నేను ఎంత బాధపడ్డానో వాడి గుండె కూడా అంతే బాధపడిద్ది కనుక వాడి హృదయం బాధపడటం నాకు ఇష్టం లేదు. నేను వాడి దగ్గర లంచం తీసుకోను. నాకు వచ్చే జీతం కొంచెమైనా నేను అందులోనే సర్దుకుంటాను. అంతేగాని కక్కుర్తి వ్యవహారం చేసి అవతల వాడిని నేను బాధ పెట్టను అని ఒకడు కానీ అనుకోగలిగితే, సహోదరుణ్ణి ప్రేమించి వాడి మనసు బాధపడకుండాన్నట్లు నేను లంచం తీసుకోను అని అనుకుంటే భూమి మీద లంచాలు ఆగిపోతాయి. ఇదంతా ఎక్కడుంది? సహోదరుణ్ణి ప్రేమిస్తే. నా పొలం ఒక గజం అవతలోడు జరిగితే నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది. మరి అవతలోడి పొలంలో ఒక గజం నేను జరిగితే వాడెంత ఏడుస్తాడు అనే ఇంగితం అర్థమైతే ఒక అడుగు మంది వదిలిపెడతాం, కానీ ఒక అడుగు వాడి తీసుకోవడానికి ఇష్టపడడం. ఎందుకంటే ఆ ఫీలింగ్ మనకు అర్థమైతే. మాటలైతే చెబుతాం, కానీ లాగేసేటప్పుడు మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా లాగేస్తాం. ఎందుకంటే ఎవడెట్ట సస్తే మనకెందుకు, ఎవడెట్టబోతే మనకెందుకు? మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి. ఎవరికి వాళ్ళు ఇలా అనుకొని ఎవడెట్టనన్నా పోని నాకు అనవసరం, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అనుకున్న బట్టే తనను తాను, తన కుటుంబాన్ని తాను ప్రేమించుకుంటున్నందున ఇంత దరిద్రం ఉంది ఈరోజు ప్రపంచంలో. అరే నాదొక అడుగు పోతేనే నేను ఏడిచ్చేస్తానే, అవతలోడిది గజం గట్లు జరిపానే నేను, వాడెంత ఏడుస్తాడు? 200 అడుగు పొడవు మీద ఒక గజం జరిగితే ఎన్ని సెంట్లు పోయిద్ది? నా సొమ్ములాగా వాడిది సొమ్ము కాదా? నా వస్తువులాగా వాడిది వస్తువు కాదా? నా భూమిలాగా వాడిది భూమి కాదా? అవసరమైతే నాది పోగొట్టుకుంటా, నేను వాడిని ప్రేమిస్తున్నా. అవసరం అదొక అడుగు ఇస్తా, కానీ నేను మాత్రం కక్కుర్తి పడను, నాకొద్దు. అనుకునే మనసు ప్రతి మానవుడికి ఉంటే కోర్టు వివాదాలు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, పనే లేదు. ఇక పోలీసులు కూడా చక్కగా కూటానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అంతే. మన మీటింగులకు వచ్చి పోలీసు వాళ్ళు ఎక్కువ చేసే పని అదే. చక్కగా వాళ్ళు కూడా ఏడోసారి కుర్చీలు వేసుకొని కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. ఎందుకు? కర్రల కట్టలు తీసుకొని బాజుకోటాలు ఉండవు, గందరగోళం ఉండదు, డ్యాన్స్ పార్టీలు ఉండవు, ఏముండవు, పార్టీలు ఉండవు. తెలుగుదేశం ఉండదు, కాంగ్రెస్ ఉండదు, వైసీపీ ఉండదు, బీజేపీ ఉండదు, ఆసేన ఉండదు, ఈసేన ఉండదు, జనసేన ఉండదు, ఏ సేన ఉండదు. లేదు. కానీ కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు ఆడ మొత్తం కలిసి ఒక 20-30 వేల మంది ఉండరు. ఎవరినైనా ఉన్నంత వరకు కర్రలు టక్ 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 కొట్టుకుంటారు. మాది తెలుగుదేశం, మాది కాంగ్రెస్, మాది వైసీపీ, మాది ఆసీపీ, ఈసీపీ అని ఎవరు కొట్లాడుకుంటూ ఉంటారు. 1,00,000 మంది ప్రజలు కూర్చున్నా కూడా లే అంటే లేవటం, కూర్చో అంటే కూర్చోవటం. పోలీసు వాళ్ళు కూడా ఆశ్చర్యం. ఊరే నాయన, మొత్తం 20-30 వేల మంది ఉండరు, మాకు మొత్తం తిరణాలు అయిపోయిద్ది. ఇంతమంది కూర్చొని కూడా చెప్పినట్టు వింటున్నారు. అసలు నిజంగా అండి చాలా వందనాలండి అని ఆనందపడ్డారు.
ఒకటిది నేను ఎందుకు ఆక్రమించాలి? అవసరమైతే నాది ఒకటి ఇస్తాను, నేను తీసుకోను. ఎందుకంటే నా వస్తువు పోతే నేను ఎంత బాధపడతానో వాడు వస్తువు పోతే వాడు కూడా అంతే బాధపడతాడుగా. అంటే ఈ పొలాల గట్లు జరగటమే కాదు, దొంగతనాలు కూడా ఉండవు. జేబులో పర్సు పోయిందనుకో ఎంత ఫీల్ అవుతామండి. మన పర్సు పోతే పక్కోడి పర్సు మనం కొట్టేస్తే వాడంతే ఫీల్ అవుతాడు. సో అవతలి వాడి ఫీలింగ్స్లోకి వెళ్ళి వాడి పరిస్థితులను అనుభవించే మంచి మనసు మనకుంటే ఈ భూమి ఒక పరలోకంలాగా మారిపోయింది. కానీ ఉంటారా? ఈయన కూరగాయలు అమ్మేటప్పుడేమో ఒక కూరగాయ కూడా ఎవ్వడు తీయకూడదు. పక్కోడు బండి దగ్గర కూరగాయలు ఈయన కొనటానికి పోయినప్పుడేమో లాగేస్తూ ఉంటాడు. కాకరకాయలు, వంకాయలు, ఒక్కొక్కళ్ళు కూరగాయల దగ్గర నుంచి హై స్థాయి దాకా మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని కొన్ని సన్నివేశాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది బుద్ధులు బయటపడుతుంటాయి. అట్లా కాకుండా ఏ మనిషికి ఆ మనిషి ఎవరికి వాళ్ళు, నేను నా సహోదరుని ప్రేమిస్తాను, వానికి ఇబ్బందికరమైన పని నేను చెయ్యను, నేను జాగ్రత్త పడతాను అనుకుంటే సమాజం రూపురేఖలు ఇంకో రకంగా ఉంటాయి. ఆ సుందరమైన సమాజాన్ని రూపుదిద్దడానికి యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు, పక్కవాడిని ప్రేమించరయ్యా అన్నాడు. పక్కవాడిని ప్రేమించు. ఆకలి కొన్నవాడు ఆకలి తీరకపోతే దొంగగా మారతాడు. ఆకలి కొన్నవాడు నీ కళ్ళ ముందు ఉంటే, వాడి భార్య బిడ్డలో ఆకలితో అలమటిస్తూ ఉంటే, సమృద్ధి గలవాడే నువ్వు పక్కనే ఉన్నావు. వాడిని ప్రేమించినట్లయితే నీ కలిగింది కొంత వానికి ఇవ్వగలిగితే వాడు మంచిగానే నడుచుకుంటాడు. ఏమంటే దొంగలందరూ అదొక టైపు సైకాలజీని బట్టి దొంగలుగా మారరు. వ్యభిచారులందరూ ఆ శరీర ఏమంటారు దాన్ని, మదంతో వ్యభిచారులు గారు. కూటికి లేక ఒకడు దొంగగా మారే అవకాశం ఉంటుంది. పిల్లలకి అన్నం పెట్టుకునే స్థితి లేక భర్త చనిపోయి ఆదరణ లేక ఏకాకై ఒంటరి 3-4 పిల్లల్ని బ్రతికించుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఆహారం తేవాలి. అమ్మ అన్నం నిలవరమైన నివాసం లేదు, అద్దె ఇంట, ఇల్లు అద్దె కట్టుకోవాలి. నెలకు వచ్చేటప్పటికి వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏంది అద్దె ఇవ్వలేదేంది, సామాను బయట ఏమంటా ఉంటారు. అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, పిల్లలకి రైస్ అంతా ఏర్పాటు చేసుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టాలి. ఒక్కతే ఆడది. ఏం చేయాలి? వ్యభిచారం చేసే ప్రతి ఒక్కరూ కోవెక్కి చేయరు. కొంతమంది గతి లేక నీతి గల్ల ఆడమనిషి అయి ఉండి కూడా, నిజాయితీ గల్ల ఆడమనిషి అయి ఉండి కూడా, యథార్థవంతురాలైన ఆడమనిషి అయి ఉండి కూడా, తప్పుకు తల వంచే మనసు లేని రోషం కలిగిన ఆడదై ఉండి కూడా గతి లేక, గత్యంతరం లేక పిల్లల ముఖాలు చూసి పిల్లలు బావురుమంటారని మనస్సాక్షిని చంపుకొని తల దించే ఆడవాళ్ళని కూడా కొంతమందిని నేను చూశాను. ప్రియులారా, ఒక మనిషి తేడా పడింది అనగానే వెంటనే విషపు కళ్ళతో విషాన్ని వెళ్ళగక్కటం అనేది ఈరోజు అందరికీ సర్వసాధారణం అయిపోయింది. కొద్దిగా తేడా పడితే చాలు వెంటనే పనిగట్టుకొని భూతద్దాలేసి చూసి కన్ఫామ్ తేడా పడింది, అదిగో వస్తున్నాడుగా వాడు, అదిగో పోతున్నాడుగా, కుక్క కాపలాలు కాసి ఆ మనిషిని దొరకబుచ్చుకొని అందరికీ ప్రచారం చేసి నలుగురిలో నవ్వుల పాలు చేయటానికి తపన పడతారు. పనివయ్యా అనిపోతే నాకేంటి అంటాడు వాడు. పనివయ్య అంటే తప్పకుండా ఇస్తా, నీలాంటి దానికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? తప్పకుండా. ఎప్పుడు జాయిన్ అవుతావు? నీ బాధ్యతలన్నీ చూసుకుంటా, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటా. లేరా? చెప్పండి. నేను అంటున్నానా సమాజమా? నాకేంటి? మరి ఇప్పుడు ఏం చేయాలా? ఎలా బతకాలా? ఎలా బతికించుకోవాలా? ఒకడేమో యాక్సిడెంటల్గా చనిపోతే, ఒకడేమో పని కట్టుకొని
తాగి 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 అవసరం లేదు అలవాటయ్యాడు. తాగి 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 చస్తాడు. చిన్న వయసులో చచ్చిపోతాడు. భార్యను చేసుకుంటాడు, పిల్లల్ని గంటాడు. తర్వాత మొదలు పెడతాడు ఇక భార్య పట్టదు, పిల్లలు పట్టరు. మొత్తం సంపాదన అంతా తాగి తాగి లివర్ పూర్తిగా చెడిపోయిందాకా, కిడ్నీలు మొత్తం ఎఫెక్ట్ అయిపోయిందాకా. త్రాగుడికి అలవాటు పడ్డ వ్యక్తికి ఓన్లీ కిడ్నీలో లేదా ఒక అవయవం డ్యామేజ్ కాదండి, క్రమక్రమంగా లివరు, కిడ్నీలు ఇంకా మిగిలిన అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఎంతమంది యవనస్తులండి భార్య బిడ్డల గతి ఏంటి? అయ్యో నేను పెళ్లి చేసుకున్నాను, నేను కన్నానే పిల్లల్ని, నేను చస్తే రోడ్డున పడతారే, నా పిల్లలు అమ్మా ధర్మం అయ్యా ధర్మం అని అడుక్కునే గతి వచ్చిద్దే, లేకపోతే ఎవడో ఆదరించేవాళ్ళు లేని స్థితిలో నా భార్య తప్పుకు తల వంచాల్సి వచ్చిద్దే. ఛీ, నేను ఎందుకు దీనికి బానిస కావాలి? ఎందుకు ఇది నన్ను ఇంత పీడిస్తుంది? అవసరమైతే ఉపవాసం ఉంటా, దేవుని పాదాల దగ్గర గోజాడుకుంటా, ఈ దరిద్రాన్ని వదిలించుకుంటా, నా భార్య బిడ్డల్ని బతికించుకుంటా అని ఇంకితూ ఉంటే వాడు తాగి తాగి చచ్చిపోడు, మార్పు చెందుతాడు. భార్య బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే మార్పు చెందుతాడు. కానీ కొంతమంది పట్టించుకోరు. ఈ మాటలు కూడా వాళ్ళకి ఎక్కువ. మందు తాగాలి తాగాలి తాగాలి, మత్తుగా ఉండాలి. కొంతమంది అదే కూర్చుంటారు, ఉండలేకపోతున్నానన్నా, షేక్ వస్తుందన్నా. నేను అంటాను, ఏం చింతపడద్దు. నువ్వు మందు నిజంగా మానుకోవాలనుకుంటే మెడిసిన్ ఉంది. నీ బాడీ షేక్ ఆగిపోవటానికి మెడిసిన్ ఉంది, యూజ్ చేయి. తప్పకుండా ఆగిపోయింది. ఓన్లీ 1 monthలో నార్మల్ అయిపోతావు నువ్వు అని కొంతమందికి చెప్పాను. విన్నారు, లోబడ్డారు. ఈరోజు పైసలు సంపాదించుకొని, స్థలాలు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని సూపర్గా ఉన్నారు. భార్య బిడ్డలు బతికించుకుంటా ఎక్సలెంట్గా ఉన్నారు. ఒక్కొక్కడు నేను చెప్పి బ్రతిమలాడి 1కి 4 సార్లు మొత్తుకున్నా వినలా. ఇప్పుడు లేరు, వాళ్ళు సజీవంగా లేరు, చచ్చిపోయారు. ఎందుకు ఆడపిల్లగా గతి పట్టింది? చుట్టూ ఉన్న సమాజం తలో చేయేసి ఆ బిడ్డను ఆదుకోగలిగితే పాపానికి తలంచదుగా. కానీ సమాజం పట్టించుకుంటుందా? అయ్యో పలానా అమ్మాయికి పాపం 3 పిల్లలు, ఇంట్లో లేదు, మనకుంది కదా, కొంత తీసుకెళ్ళిద్దామా, తినరా, జాగ్రత్తగా ఉండమ్మా అనగలిగితే ఆ అమ్మాయి తప్పు చేయాల్సిన అవసరం లేదు. కానీ సమాజం అలా సపోర్ట్ చేసిద్దా? ఆకలితో అలమటిస్తుంటే పట్టెడన్నం పిలిచి పెట్టదు. కానీ ఆ మనిషి అవినీతి కార్యక్రమానికి తలపడితే ఇక పొడవటం మొదలుపెట్టిద్ది. ఆ మనిషి, పాపం చేసే మనిషి 2 విషయాల్లో గాయపడిద్ది. 1, నా ఆకలి చూసి, నా పిల్లల ఆకలి చూసి అన్నం పెట్టినోళ్ళు ఒక్కళ్ళు లేరు వేళ్లల్లో. నన్ను ఆదుకున్న వ్యక్తులు ఒక్కళ్ళు లేరు. లేకపోగా నా కడుపుకి, నా పిల్లల కడుపుకి నేను తలొంచితే నా జీవితాన్ని నలుగురిలో ఆరడిపరిచి నవ్వుల పాలు చేసి నన్ను ఇంత చీదర చేశారు అని సమాజాన్ని ద్వేషించి ఇంకా దుర్మార్గురాలుగా మారిపోయింది. ఆమె ఎంతమందిని పాడు చేసిద్దు అన్న సంగతి తర్వాత తనను తాను పూర్తిగా నాశనం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. తనకు అవకాశమైనంత వరకు ఎదుటి వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేయడానికి మారిపోయింది. ఇక సమాజం మీద కనికరం చూపదు. ఏం చేసింది నాకు సమాజం? నా ఆకలికి అన్నం పెట్టిందా? నా తప్పును క్షమించిందా? నేనెందుకురా ఈ సమాజాన్ని క్షమించాలి అని? దేవుడు చెక్కిన శిల్పాలు కొన్ని, అమ్మ చెక్కిన శిల్పాలు, మనుషులు చెక్కిన శిల్పాలు కొన్ని, సమాజం చెక్కిన శిల్పాలు కొన్ని ఉన్నాయండి. సమాజం చెక్కిన శిల్పాలు కూడా కొన్ని ఉన్నాయి. దుర్మార్గపు క్రియలు చేసి, దుర్మార్గపు ప్రచారాలు చేసి కొంతమంది దుర్మార్గుల్ని సమాజమే చెక్కింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కనికరం లేకుండా, జాలి లేకుండా, దయ లేకుండా, మమత లేకుండా, స్వార్థం 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 స్వార్థం, నేనుండాలి, నేను తినాలి, నేను బాగుండాలి, ఎదుటోడు ఏమన్నా అయిపోని నాకు అనవసరం.
అని ప్రేమ లేకుండా తనను తాను ప్రేమించుకునే ఆ నీచ స్వభావంలో మనిషి ఉన్నందున ఈరోజు మానవ జాతి మీద ఇంత దరిద్రం ఏలుబడి చేస్తుంది. రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ నేను అనను కానీ కొందరు స్వార్థం 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 స్వార్థం